హలో తెలుగు యానిమే లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ DP యానిమే ఫ్యాన్స్. సో వీడియో స్టార్ట్ చేయక ముందుగా చెప్తున్నా, ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. వీడియో కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం, కానీ నాకు తెలిసినంత వరకు మీరందరూ ఈ వీడియో కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటేనే మీకు సన్ జిన్వూ గురించి తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి టాప్ 10 స్ట్రాంగెస్ట్ షాడో ఆర్మీ మెంబర్స్ ఆఫ్ సన్ జిన్వూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాప్ 10 లిస్ట్ స్టార్ట్ చేయక ముందు షాడోస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సన్ జిన్వూ తన ఎనిమీస్ని లేదా వేరే ఎవరినైనా చనిపోయిన వాళ్ళని తన షాడో ఎక్స్ట్రాక్షన్ ఎబిలిటీని యూజ్ చేసి వాళ్ళని మళ్ళీ షాడో ఫామ్లో రీఇన్కార్నేట్ చేస్తాడు. తన షాడో ఆర్మీలో యాడ్ చేసుకుంటాడు. ఈ షాడోస్ అన్నిటికీ డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళందరికీ కొన్ని సేమ్ ఎబిలిటీస్ ఉంటాయి. లైక్ రీజనరేషన్, గ్రోత్, ఎవల్యూషన్ అంటే ఎనిమీస్ డిఫీట్ చేసినప్పుడు ఆ షాడోస్ ఎవాల్వ్ అవుతాయి. అండ్ ఇంకా షాడో ఇన్ఫిల్ట్రేషన్ అంటే షాడోస్ సోల్జర్స్ ఎవరైనా షాడోలోని హైడ్ అవ్వగలుగుతారు. అండ్ సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సన్ జిన్వూ షాడో ఆర్మీ గురించి. సో ఇంకా మనం టాప్ 10 లిస్ట్ స్టార్ట్ చేద్దాం. టాప్ 10 షాడో ట్యాంక్ ఒక బియర్ షాడో. తన పేరుకు తగ్గట్టు ఫైట్ చేస్తాడు. తన ఎనిమీస్ ఒక్కసారి బల్క్గా అటాక్ చేసినప్పుడు ట్యాంక్ బాగా యూజ్ అవుతాడు. జిన్వూ స్నోగేట్లో ఉన్నప్పుడు తను స్నో బియర్స్ గ్రూప్తో ఫైట్ చేసి వాళ్ళని ఓడించి అందులో నుంచి స్ట్రాంగెస్ట్ బియర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తన షాడో ఆర్మీలో యాడ్ చేసుకుంటాడు. తనకు ట్యాంక్ అని పేరు పెడతాడు. ట్యాంక్ ఒక ఏ ర్యాంక్ హంటర్ని ఈజీగా ఓడించగలుగుతాడు. ట్యాంక్ జిన్వూ దగ్గర స్టార్టింగ్ నుంచి ఉండడం వల్ల తనకి ఫైటింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ టాప్ 9 లోకి వెళ్తే కైసల్ ఒక ఫ్లయింగ్ డ్రాగన్. ఇంతకు ముందు కైసల్ డ్రాగన్ కింగ్ బేరాన్ దగ్గర ఫ్లయింగ్ మౌంట్ గా ఉండేది. తర్వాత జిన్వూ కైసల్ ని తన షాడో ఆర్మీలో యాడ్ చేసుకుంటాడు. కైసల్ ఫైటింగ్ లో పవర్ఫుల్లే, కానీ జిన్వూ కైసల్ ని ఫైటింగ్ పర్పస్ కోసం ఎప్పుడు యూజ్ చేయలేదు. తనను కేవలం ఫ్లయింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాడు. కైసల్ ఒక ఏ ర్యాంక్ షాడో. నెక్స్ట్ నెంబర్ 8 జీమా చూడడానికి ఒక పెద్ద సీ డ్రాగన్ లా ఉంటుంది అండ్ తన వెపన్ ఒక పెద్ద ట్రైడెంట్. జీమా పవర్స్ ఏంటంటే తన బాడీ సైజ్ ని ఇంక్రీజ్ చేయగలుగుతాడు, కానీ తన పవర్స్ ఇంక్రీజ్ అవ్వవు. తను ఒక సీ డ్రాగన్ అయినా వాటర్ లో ఎంత స్ట్రాంగ్ ఫైట్ చేస్తాడో అంతే స్ట్రాంగ్ గా ల్యాండ్ పైన కూడా. తన ర్యాంక్ స్టార్టింగ్ లో ఏ ర్యాంక్ ఉండేది, సిరీస్ ఎండింగ్ లో తను S ర్యాంక్ అవుతాడు. నెక్స్ట్ నెంబర్ 7 ఐరన్ ఒరిజినల్ గా ఒక ఏ ర్యాంక్ హంటర్. అంటే తను షాడో అవ్వక ముందు ఒక హ్యూమన్. స్నోగేట్ రేడ్ లో తను ఐస్ ఎల్ఫ్ ఫైట్ చేసినప్పుడు చనిపోతాడు. అప్పుడు జిన్వూ ఆ హంటర్ ని తన షాడో ఎక్స్ట్రాక్షన్ ఎబిలిటీ యూజ్ చేసి షాడో ఆర్మీలో యాడ్ చేసుకుంటాడు అండ్ తనకు ఐరన్ అని పేరు పెడతాడు. ఐరన్ సన్ జిన్వూ షాడో ఆర్మీలో ఫస్ట్ హ్యూమన్ షాడో మెంబర్ అండ్ తన ర్యాంక్ సిరీస్ ఎండింగ్ లో S ర్యాంక్ అవుతుంది. నెంబర్ 6 గ్రీడ్ కూడా S ర్యాంక్ హంటరే. షాడో అవ్వక ముందు తన పేరు హాంగ్ డాంగ్ సూక్ అండ్ వాళ్ళ అన్న పేరు హాంగ్ డాంగ్ సూక్, మర్డరర్ హంటర్. ఒకసారి జిన్వూతో ఫైట్ లో వాళ్ళ అన్నయ్యని అనుకోకుండా సెల్ఫ్ డిఫెన్స్ లో చంపేస్తాడు. డాంగ్ సు రివెంజ్ కోసమని జిన్వూ ఫ్రెండ్ యోజిన్ ని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తాడు. దానివల్ల జిన్వూకి కోపం వచ్చి డాంగ్ సుని కూడా చంపేస్తాడు. పనిష్మెంట్ లాగా తనను తన షాడో ఆర్మీలో యాడ్ చేసుకుంటాడు అండ్ తనకు గ్రీడ్ అని పేరు పెడతాడు. నెంబర్ 5 టస్క్ జిన్వూ షాడో ఆర్మీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్. టస్క్ జిన్వూ ఆర్మీలో జాయిన్ అవ్వక ముందు చాలా పవర్ఫుల్. టస్క్ దగ్గర చాలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి. దీనికి తోడు జిన్వూ టస్క్ కి ఒక మ్యాజికల్ ఆర్బ్ ని ఇస్తాడు. ఈ ఆర్బ్ పవర్ ఏంటంటే మ్యాజిక్ డ్యామేజ్ ని డబల్ చేస్తుంది. ఆ ఆర్బ్ తో టస్క్ ఈజీగా S ర్యాంక్ మెజిషియన్ ని కూడా ఓడించగలుగుతాడు అండ్ జిన్వూ ఆర్మీలో తను స్ట్రాంగెస్ట్ మెంబరే కాకుండా మోస్ట్ లాయల్ మెంబర్ కూడా. నెంబర్ 4 కామిష్ జిన్వూ ఆర్మీలో చాలా తక్కువ టైం ఉన్న మెంబర్, కానీ తను జిన్వూతో కలిసి లెవెలప్ అవ్వకపోయినా తను ఆల్రెడీ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే కామిష్ బతుకున్నప్పుడు తనను చంపడానికి నేషనల్ లెవెల్ S ర్యాంక్ హంటర్స్ వస్తే కానీ తను చావలేదు. దీన్ని బట్టి చెప్పొచ్చు కామిష్ ఎంత స్ట్రాంగ్ అని. కానీ జిన్వూ కామిష్ ని సక్సెస్ఫుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేయలేడు, ఎందుకంటే తను చనిపోయి 10 years అయిపోయింది. అందుకే తన మానా కూడా డిజాల్వ్ అయిపోయింది. అందుకే కామిష్ జిన్వూ ఆర్మీలో కొన్ని మినిట్స్ వరకు ఉంటుంది. కానీ ఒకవేళ కామిష్ గనుక జిన్వూతో పాటు డెవలప్ అయితే మాత్రం తను ఖచ్చితంగా ఈ లిస్ట్ లో టాప్ 3లో ఉండేది. సో ఇక మనం టాప్ 3 లిస్ట్ స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి ఈ టాప్ 3 లిస్ట్ లో మీ ఫేవరెట్ షాడో ఉంటాయి. టాప్ 3 ఇగ్రిస్ యాక్చువల్ గా జిన్వూ షాడో మొనార్చ్ గా సరిపోతాడా లేదా అని టెస్ట్ చేయడానికి వస్తాడు, కానీ జిన్వూ తనను ఓడించి తన షాడో ఆర్మీలో యాడ్ చేసుకుంటాడు. ఇగ్రిస్ ఆల్రెడీ ఒక పవర్ఫుల్ స్వార్డ్స్ మ్యాన్, కానీ తనను ఇంకా పవర్ఫుల్ చేయడానికి జిన్వూ డీమన్ కింగ్ స్వార్డ్ ఇస్తాడు. దాంతో అటాక్ చేసినప్పుడల్లా లైట్నింగ్ వస్తాయి. ఈ స్వార్డ్ తో ఇగ్రిస్ ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అండ్ ఇగ్రిస్ ఇంతకు ముందు ఉండే షాడో మొనార్చ్ ఆర్మీలో ఉండేవాడు. నెక్స్ట్ టాప్ 2 నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్
బెరు జీజు ఐలాండ్ లో ఉన్న యాంట్స్ అన్నిటికీ యాంట్ కింగ్. బెరు జీజు ఐలాండ్ రెడ్ ఆర్క్ లో ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరినీ ఆల్మోస్ట్ చంపేస్తాడు. కానీ జిన్వు వచ్చి బెరుతో ఫైట్ చేసి తనను తన షాడో ఆర్మీలో యాడ్ చేసుకుంటాడు. బెరు జిన్వు షాడోస్ అన్నిటిలో కన్నా చాలా తెలివైనది అండ్ తనకు హ్యూమన్ లాంగ్వేజ్ కూడా వచ్చు. అందుకే జిన్వు బెరుని ఎక్కువగా అడ్వైజెస్ అడుగుతాడు. అండ్ బెరు స్ట్రెంత్ గురించి చెప్పాలంటే తను ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ గా ఏ ర్యాంక్ గేట్ ని క్లియర్ చేసి బాస్ ని కూడా డిఫీట్ చేస్తాడు కేవలం జిన్వు ఆర్డర్ కోసమని. దీన్ని బట్టి చెప్పొచ్చు బెరు ఎస్ ర్యాంక్ హంటర్స్ కంటెస్ట్ పవర్ఫుల్ అని. నెక్స్ట్ లాస్ట్ టాప్ 1 బెలియన్. జిన్వు తర్వాత షాడో ఆర్మీని కంట్రోల్ చేయగలిగేది బెలియన్ మాత్రమే. అంత పెద్ద ఆర్మీని కంట్రోల్ చేయాలంటే షాడో ఆర్మీలో ప్రతి ఒక్కరిని ఓడించగలిగే అంత పవర్ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇన్ఫాక్ట్ జిన్వు స్ట్రాంగెస్ట్ సోల్జర్ అయిన బెరుని కూడా 1 సెకండ్ లో ఈజీగా ఓడించగలుగుతాడు. యాక్చువల్ గా బెలియన్ కూడా ఇంతకు ముందు ఉన్న షాడో మొనార్చ్ ఆష్ బాండ్ షాడో సోల్జర్ అండ్ షాడో మొనార్చ్ పవర్స్ వల్ల అన్ని షాడోస్ జిన్వుకి లాయల్ గా ఉంటాయి. కానీ బెలియన్ మాత్రం జిన్వుకి యాక్చువల్ గా లాయల్ గా ఉంటాడు. ఎందుకంటే తనకు జిన్వుని చూస్తే ఆష్ బాండ్ లా అనిపిస్తాడు. కాబట్టి బెలియన్ జిన్వు మాటని ఎప్పుడు జవదాటాడు. అండ్ బెలియన్ ఎంత పవర్ఫుల్ అంటే నాకు తెలిసి బెలియన్ పవర్స్ జిన్వుకి ఈక్వల్ గా ఉంటాయి. అంత పవర్ఫుల్ బెలియన్. సో ఈ రోజుకి ఇంతే గాయస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పీస్ అవుట్.